ఇప్పుడు ప్రసన్న దగ్గరికి వెళ్దాం. ప్రసన్న, ఈరోజు చెప్పండి, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించింది ప్రతి చోట కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో అసమ్మతి వర్గం, అంతే రెడ్లే కానివ్వండి, రావులే కానివ్వండి, దళితులే కానివ్వండి, బీసీలే కానివ్వండి, అసమ్మతి రాగం వెళ్తున్న ఈ సమయంలోనే నిన్న పెద్ద ఎత్తున తీన్మాన్ మల్లన్న పెద్ద ఎత్తున కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డారు. కాంగ్రెస్కు పార్టీకి సంబంధించిన సమర్థనతోనే ఎమ్మెల్సీగా గెలిచిన తీన్మాన్ మల్లన్న కాంగ్రెస్పై తీవ్రంగా విమర్శలు చేసుకుంటూ, అంటే తీవ్రంగా విమర్శలు కాంగ్రెస్ పైనే కాకుండా రెడ్లపైన అయితే మాత్రం చాలా ఎంత దారుణంగా విరుచుకుపడ్డారంటే అది మనం చెప్పుకోలేంత దారుణంగా విరుచుకుపడ్డారు. దీని అందరికీ కారణం ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం, రేవంత్ సర్కార్. ఒక మాట మాత్రం ప్రసన్న, చాలా క్లియర్గా మనం చాలా క్లియర్గా చెప్పదలుచుకున్నాం. ఫోర్సైజ్ టీవీ ఏ పార్టీకి అతీతంగా, ఎవరికి అతీతంగా మాట్లాడు, అన్ని పార్టీలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడే ఫోర్సైజ్ టీవీ ఈరోజు తీన్మార్ మల్లన్న ఏదైతే మాటలు మాట్లాడాలో రెడ్లపై, దాన్ని తీవ్రంగా ఖండిస్తుంది. అదే సమయంలో తీన్మార్ మల్లన్న ఏదైతే బీసీలకు ఏకం కండి, బీసీల రాజ్యం తీసుకొస్తామని దాన్ని ఆహ్వానించుదాం. కాకపోతే ఏదైతే భాష వాడారో ఆ భాషను మాత్రం ఫోర్సైజ్ టీవీ తీవ్రంగా ఖండిస్తుంది. ఆ నేపథ్యంలోనే ఈరోజు 3 విధాలుగా కాంగ్రెస్ ప్రభుత్వంపై, అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో అంటే రేవంత్ రెడ్డి సర్కార్పై విరుచుకుపడుతున్నారు. ఇటు కాంగ్రెస్ అసమ్మతి వర్గం, ఇటు బీఆర్ఎస్ పార్టీ, ఇలాగే తీన్మాన్ మల్లన్నకు సంబంధించిన బీసీ వర్గం వస్తున్నది. ఈ నేపథ్యంలో బడ్జెట్కు సంబంధించిన అనే వైఫల్యమైంది కరెక్టే. కేంద్రం మొడవంచి రాష్ట్రానికి బడ్జెట్ తీసుకురాకపోవడం మాత్రం వాస్తవం. ఈ నేపథ్యంలో రేవంత్ సర్కార్కు ఏమన్నా ముప్పు వాటిల్లే అవకాశం ఉందా? గ్రౌండ్ రిపోర్ట్ మీ దగ్గర ఏముంది? ఏదైతే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి ఉందో, ఇది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వము దీన్నే కోరుకుంటారు. కాంగ్రెస్ పార్టీని ముప్పేట దాడి చేస్తారన్నది. ఇటు బీఆర్ఎస్ కానీ, అటు కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, ఇక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి బీజేపీ ఎంపీలు కానివ్వండి, అదే విధంగా తీన్మార్ మల్లన్న వ్యక్తి అనే వ్యవహార శైలి మొదటి నుంచి కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగానే ఉండే. తను ఎన్నికలప్పుడు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ తోటి టైఅప్ అయ్యి రాష్ట్రం మొత్తము ఎమ్మెల్యేలు నిలిచిపెడదామని చెప్పి తను ప్లాన్ చేయడం జరిగింది. కానీ కాంగ్రెస్ పార్టీ తోటి చర్చలు జరిగి కాంగ్రెస్ పార్టీ తనకు ఎమ్మెల్సీ చేస్తానని హామీ ఇవ్వడం వల్ల తను అప్పుడు విత్డ్రా చేసుకోవడం జరిగింది. కానీ ఇప్పుడు ఏదైతే రెడ్ల పైన తీవ్రమైన వ్యాఖ్యలు చేస్తారో దాన్ని మాత్రం ప్రతి ఒక్కరు తీవ్రంగా ఖండిస్తా ఉన్నారు. ఇంత కాంగ్రెస్ పార్టీ లోపల కూడా ఉన్నటువంటి రెడ్లు నాయకులు కానీ, ఇతర రెడ్లు కానీ దాన్ని ఆ వ్యాఖ్యను ఖండిస్తా ఉన్నారు. బీసీల కోసం పోరాటం చేయండి, కానీ రెడ్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి రెడ్ల నాయకులు ఆనందం జరుగుతా ఉన్నది. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వము చివరి రెడ్డి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అని అనడము రెడ్లు అసలు దాన్ని జీర్ణించుకోలేకపోతా ఉన్నారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ అనేది రెడ్ల యొక్క డామినేషన్ ఉంటది కాంగ్రెస్ పార్టీ లోపల, అలాగే బీఆర్ఎస్ లోపల వెల్మల యొక్క డామినేషన్ ఉంటది. దీన్ని దెబ్బ కొట్టడానికి తీన్మార్ మల్లన్న బీసీల అక్షరాన్ని పైకి తీసుకురావడం జరిగింది. బీసీలు ఐక్యమైతే చాలా అద్భుత ఫలితాలు చూడవచ్చు అని చెప్పి తను అంటా ఉన్నారు. కానీ దాని యొక్క చెప్పేటువంటి పద్ధతి సరిగా లేదని చెప్పేసి నాయకులందరూ కూడా తీవ్రంగా విమర్శలు చేస్తా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ గెలిచి కాంగ్రెస్ పార్టీ ఉంటూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రిని కానీ, రెడ్ల నాయకులను కానీ, మంత్రులు అందరినీ కూడా విమర్శలు చేయడం అనేది సరైన పద్ధతి కాదని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ, ఇతర రెడ్లు కానీ తీన్మార్ మల్లన్నకు చెప్తా ఉన్నారు. అయితే రైట్, థ్యాంక్ యూ ప్రసన్న. సమయం చాలా ముగిసింది కాబట్టి రేపు మరొకసారి గ్రౌండ్ రిపోర్ట్లో మీ వద్దకు వస్తాం. అంటే ప్రస్తుతం ఏదైతే ఆంధ్ర అండ్ తెలంగాణ రాష్ట్రాలలో ఏదైతే అసమ్మతి వర్గం ఒక్కసారిగా బయటికి వచ్చిందో, కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటి నుంచి ఏదైతే చిచ్చు రాలుతుందో, అంటే ఒక్కసారిగా మండిపడుతున్నారో ప్రజలు, దీని పరిణామాలు ఎంతవరకు ఉంటాయి, రాష్ట్ర ప్రభుత్వాలపై ఎంతవరకు ప్రజలు ఒత్తిడి తేగలుగుతారు, ప్రజల ఒత్తిడి మేరకు ప్రభుత్వాలు ఎంతవరకు కేంద్రం నుంచి వెళ్ళి బడ్జెట్ తీసుకురాగలుగుతారని మనం వేచి చూడాల్సినది. ఈ సమయంలోనే ప్రస్తుతం మనం ఫోర్సైజ్ టీవీ నిర్వహిస్తున్న ఈ గ్రౌండ్ రిపోర్ట్ కార్యక్రమానికి ఈరోజు ఆరంభాలకింది కాబట్టి రేపటి నుంచి ప్రతి విషయంలోనూ
ఫోర్ సాయిస్ టీవీ ప్రత్యేక ప్రసారం ద్వారా ఉభయ రాష్ట్రాలకు సంబంధించిన మన రిపోర్టర్స్తోని గ్రౌండ్ రిపోర్ట్ తీసుకుని వాస్తవాలకు ప్రజలకు చాలా దగ్గరయ్యే విషయాలపై విశ్లేషించి గ్రౌండ్ రిపోర్ట్ ప్రజల వద్దకు చేర్పించే బాధ్యత తీసుకుంటుందని తెలుపుతూ రేపు మరొకసారి మీ ముందుకు వస్తాం. అప్పటిదాకా థ్యాంక్స్ టు ద ప్రసన్న అండ్ థ్యాంక్స్ టు ద సూర్య అండ్ మోర్ ఓవర్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫోర్ సాయిస్ టీవీ.